నమస్కారం అండి. నా పేరు కృష్ణమూర్తి, ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, నంద్యాల. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రభుత్వము నూతన మద్యం విధాన పాలసీ సందర్భంగా షాప్స్ అన్ని అలాట్ చేయడం జరిగింది. నా స్టేషన్స్లో 24 ఉన్నాయి, 15 బార్లు ఉన్నాయి. దీనికి సంబంధించి బెల్ట్ షాపులకి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం వారు సుస్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా మా పై అధికారులు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మేడం గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు సార్ గారు మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బెల్ట్ షాపుల మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని మెసేజ్ పంపించాము. ఆ విధంగానే మేము నాకు సంబంధించి 4-5 మండలాల్లో మేము దాడులు చేశాము. గత 2 నెలల్లో దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నాటు సారాయి స్థావరాలపైన, నాటు సారాయి తయారు చేసే బట్టీలు వాటిపైన బెల్లం మూటను కూడా నశింపజేశాము. అదేవిధంగా బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ బ్లాక్ జాగరీ సంబంధించి జాగరీ ఎవరైనా కానీ, బ్లాక్ జాగరీ కానీ లేకపోతే మామూలు వైట్ జాగరీ కానీ ఈ మధ్యన చక్కెరతో వేసి కూడా నాటు సారాయి బట్టీలు తయారు చేస్తున్నారని మా నోటీస్కి వచ్చింది. కావున మేము గతంలో ఈ 2 రోజుల కిందట మేము వాళ్ళతో కూడా డీలర్స్తో కూడా జాగరీ అండ్ షుగర్ ట్రేడర్స్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ జరిపి వాళ్ళకి విషయం తెలియజేయడం జరిగింది. మాకు వివరాలు తెలియజేయండి అంటే ఓకే అని వాళ్ళు ఓకే చేశారు. దానికి సంబంధించి మేము గత 2 నెలలుగా 5 మండలాల్లో మేము దాదాపు 42 కేసులు నమోదు చేయడం జరిగింది. 42 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు లీటర్స్కి సంబంధించి 152 లీటర్ల మద్యము సీజ్ చేయడం జరిగింది. దీన్ని దాదాపు 200 బాటిల్స్ పైబడి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాటు సారాయి కూడా సుమారు 200 లీటర్ల దాకా 190 లీటర్ల నాటు సారాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాటు సారాయి తయారు చేయడానికి ఉపయోగించే బెల్లం మూటను ఒక సుమారు 6000 లీటర్లు నాటు సారాయి మూటను కూడా ధ్వంసం చేయడం అనేది. తర్వాత ఒక 10 మంది పైన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. బైండ్ ఓవర్ కేసులు ఎవరైనా బ్రీచ్ అయితే వాళ్ళు ₹1,00,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బైండ్ ఓవర్ కేసులు కూడా 10 నమోదు చేయడం జరిగింది. తర్వాత కళ్ళు దుకాణాలకు సంబంధించి నంద్యాల టౌన్లోని కళ్ళు దుకాణాల్లో కళ్ళు శాంపుల్స్ సేకరించాము. కళ్ళు రసాయన పరీక్ష నిమిత్తము రీజనల్ కెమికల్ ల్యాబ్ కర్నూలు పంపించడం జరిగింది. మేము ఇక్కడ టెస్ట్ చేసి శాంపుల్స్ తీసి మళ్ళీ ఇంకా వేరే ఏదైనా ఉంటే దానికి సంబంధించి మేము ల్యాబ్ పంపించడం జరిగింది. కాబట్టి ఈ బెల్ట్ షాపులకు సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉంటే, నాటు సారాయి కానీ ఏదైనా మాకు సమాచారం ఉంటే నాకు సమాచారం అందించాలని కోరుకుంటున్నాను మీ మిత్రుల ద్వారా. కాబట్టి మీరు బెల్ట్ షాపులకు సంబంధించి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. మా మీద ప్రజాప్రతినిధులు